నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. గురు అనుగ్రహం మనిషి జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుందని పెద్దలు చెబుతారు. ఆ గురు తత్వాన్ని స్మరించుకుంటూ గురు పౌర్ణిమ వేడుకలను ఓల్డ్ బోయినపల్లిలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా సద్గురు మల్లికార్జున స్వామి పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. ఓల్డ్ బోయినపల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ నివాసంలో ఆయన ఆధ్వర్యంలో గురు పౌర్ణిమ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగా సద్గురు మల్లికార్జున స్వామి సాన్నిధ్యం వహించి వేడుకలకు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షి చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, యోగా సద్గురు మల్లికార్జున స్వామి కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముద్ద నరసింహ యాదవ్ యోగా సద్గురు మల్లికార్జున స్వామిని శాలువాతో సత్కరించి గురు పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యోగా సద్గురు మల్లికార్జున స్వామి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యంత ఉత్తమమైందని అన్నారు. గురువు చూపే మార్గమే వ్యక్తి జీవితానికి వెలుగునిస్తుందని, సన్మార్గంలో నడిపించి ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించి వారి బోధనలు జీవితంలో ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గురువుల ఆశీస్సులు పొందుతూ గురు పౌర్ణమి వేడుకలకు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు, ప్రసాద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. గురుని సేవ మరువకురా, హరి ఓం గురుని సేవ మరువకురా. ఏ జన్మ పుణ్య ఫలము మనిషి జన్మకొచ్చినాము, ఏ జన్మ పుణ్య ఫలము మనిషి జన్మకొచ్చినాము, ఏ జన్మ పుణ్య ఫలము. గురు మహిమా అపార మహిమా, గురు మహిమా అపార మహిమా, గురు మహిమా, గురు మహిమా, గురు మహిమా, గురు మహిమా, గురు మహిమా అపార మహిమా, గురు మహిమా అపార మహిమా, గురు మహిమా అనోరణీయం గురు మహిమా, అనోరణీయం గురు మహిమా, అనోరణీయం గురు మహిమా, అనోరణీయం గురు మహిమా మహతో మహీయన్ గురు మహిమా, గురు మహిమా మహతో మహీయన్ గురు మహిమా. వ్యాస మహర్షి భక్తుడే. వ్యాసుడంటే మనకు ఆది గురువు. భారతాన్ని, భాగవతాన్ని, 18 పురాణాలను మన భాష రూపంలో మన ప్రపంచానికి అందించిన మహానుభావుడు. వ్యాస జన్మ అనేది ఒక ప్రత్యేకమైన జన్మ. వ్యాసుడు పరాశరుని కొడుకు. పరాశరుడు ఒకసారి గంగానది దాటేటప్పుడు అక్కడ సత్యవతి అని ఆ పడవ నడిపే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని చూసి అతను ఆమె వలలో పడిపోయి ఆమెను ప్రేమించి ఆమెతో కన్న వ్యక్తే ఈ వ్యాస మహర్షి. అందుకే ఆ వ్యాస మహర్షి పుట్టినప్పుడే 16 ఏళ్ల వయసు అబ్బాయిలాగా పుట్టాడని. అప్పుడే అతను ఆశ్రమంకి వెళ్ళి భారతాన్ని, భాగవతాన్ని, 18 పురాణాలను ఎన్నో వాటిని ఆయనే రచించి ఈ ప్రపంచానికి అందించాడు. వ్యాసుడు అంటే నిజంగా చెప్పాలంటే కృష్ణ రూపాయ అంటారు. అంటే దేవునితో సమానమని చెప్తాడు. మహాభారతాన్ని పూర్తిగా చిత్రీకరించి అందరికీ అనుకూలంగా అనువదించిన మహానుభావుడే ఆ వ్యాస మహర్షి. అయితే అతన్ని మనము ఆయన బర్త్డే నాడు గురు పూర్ణిమ అని మనం జరుపుకుంటున్నాం. అంటే వాస్తవానికి చెప్పాలంటే గురువులందరికీ ఈరోజు చేసిన, ఇవాళ మీరు నాకు సన్మానం చేశారు, ఇది నాకు కాదు, యావత్ మానవాళికి అందరి గురువులకు ఇది చెందుతుంది.
కాబట్టి ఎందరో మహానుభావులు మనకెంతో జ్ఞానాన్ని అందించిన వాళ్ళందరికీ మీరు సన్మానం చేసుకున్నారు. అందులో ముఖ్యంగా మన అమ్మ, మన నాన్న, మనకు పాఠాలు నేర్పిన మన పంతులు, వీళ్ళందరికీ కూడా మన కృతజ్ఞత భావం తెలుపుకొని వారి అనుచరులాగా వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి ప్రపంచానికి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మనం ఒక సంకల్పం మనం నెరవేర్చుకున్నాము. కాబట్టి అలా మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది జీవితాంతం ఆచరించి అందరికీ అందచేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కాబట్టి ఈ దినాన్ని పూర్వకాలంలో బాగా జరుపుకునేవారు. అన్ని పండుగల కంటే గొప్ప పండుగ ఈ రాసనామశ్రీ గురు పూర్ణిమ పండుగ. రాను దాని ఇంపార్టెన్స్ తగ్గింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే దీని ఇంపార్టెన్స్ పెంచాలని సందర్భంగా మల్లికార్జున స్వామి యోగా ఎంతో కొన్ని వేల మందికి 40 సంవత్సరాలు నేర్పుతుంది. కాబట్టి మన బోయినపల్లి నుండి మన అందరూ కూడా నేర్పుతుండే గురువును గౌరవించే ఈ రోజు కాబట్టి గురుగారికి మంచి సన్మానం చేయడం జరిగింది. గురువు దేవోభవ అన్నట్టు ఆ సన్మానంలో అందరూ వచ్చి పాల్గొన్నందుకు అందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున గురువు గారి ఈ యోగా శిక్షణ తరగతులు గత 4 రోజులుగా శ్రీ ముద్దమన ఆధ్వర్యంలో దాదాపు 20-30 రోజుల నుంచి ముద్దమన ఇంటి దగ్గర యోగా కార్యక్రమం జరుగుతుంది. ఈ యోగా క్రమంలో ప్రజలందరూ వచ్చి తమ ఆరోగ్యాన్ని తమ యొక్క ఆర్యాసం గారు ప్రత్యేక తరగతి ఏర్పాటు చేశారు. అక్కడ మహిళలకు కానీ ఇక్కడ పురుషులకు కానీ ప్రత్యేక తరగతి నిర్వహించి ప్రజలకు ప్రజల యొక్క ఆరోగ్య మహాభాగ్యం అనే విధంగా ముద్దం నరసింహ ఆధ్వర్యంలో ఇది జరిగింది. రానున్న రోజుల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. మంచి ఉద్దేశంతో ఈ ముద్దం నరసింహ యాదవ్ గారు తీసుకున్నారు. దీన్ని కంటిన్యూగా 360 రోజులు రోజు 2 క్లాసులుగా ముద్దం యాదవ్ గారు జరగడం జరుగుతుంది. యోగా అనేది మన దేశ సంస్కృతి కనుక మనం ప్రతిరోజు యోగా కార్యక్రమంలో పల్లెల్ని కానీ మన భార్య పిల్లలు కానీ అందరినీ కానీ పాల్గొనే విధంగా చేసి ఏమైనా సలహాలు కానీ ఉంటే శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు ఆఫీస్ దగ్గరకు వచ్చి మీ యొక్క పేరును నమోదు చేయవలసిగా జరుగుతున్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.